S-400 మిసైల్ సిస్టమ్, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కవ్వింపు చర్యలు సర్వసాధారణమైన భారత్, పాకిస్తాన్ సంబంధాలలో, రక్షణ వ్యవస్థల పాత్ర అత్యంత కీలకం. ఏ క్షణంలోనైనా పరిస్థితులు మారి, సంఘర్షణ తలెత్తవచ్చనే భయం ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సున్నితమైన నేపథ్యంలో, భారతదేశ రక్షణ కవచంగా నిలుస్తున్న ఒక అద్భుతమైన వ్యవస్థ గురించి మనం చర్చించుకోవాలి, అదే రష్యా నుండి భారత్ సముపార్జించిన S-400 ట్రయంఫ్ వాయు రక్షణ వ్యవస్థ. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, శత్రు దేశాల పాలిట సింహస్వప్నం, భారతదేశ గగనతలానికి తిరుగులేని భద్రతా వలయం. S-400 అంటే ఏమిటి? S-400 ట్రయంఫ్ అనేది రష్యా రూపొందించిన అత్యంత ఆధునిక, మొబైల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ శామ్ వ్యవస్థ. ఇది అంతకుముందున్న S-300 వ్యవస్థకు మరింత ఆధునీకరించిన రూపం. దీని ప్రధాన ఉద్దేశ్యం శత్రు విమానాలు, గూఢచర్య విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను వాటి లక్ష్యాలను చేరకముందే గగనతలంలోనే అడ్డుకుని నాశనం. S-400 వ్యవస్థ అనేక కీలక భాగాలను కలిగి ఉంటుంది: రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, లాంచర్లు, వివిధ రకాల క్షిపణులు. దీని రాడార్లు దాదాపు 600 కిలోమీటర్ల పరిధిలో శత్రువుల కదలికలను పసిగట్టగలవు. కమాండ్ సెంటర్ ఈ సమాచారాన్ని విశ్లేషించి, ఏ లక్ష్యానికి ఏ క్షిపణిని ప్రయోగించాలో నిర్ణయిస్తుంది. S-400 వ్యవస్థ ఒకేసారి 36 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. అంతేకాదు, వాటిలో 100 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల వరకు వివిధ దూరాల్లో ఉన్న 36 లక్ష్యాలపై ఒకేసారి దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. భారతదేశానికి S-400 ఎందుకు అవసరం? భారతదేశం సుదీర్ఘమైన సరిహద్దులను కలిగి ఉంది. ముఖ్యంగా పశ్చిమాన పాకిస్తాన్, ఉత్తరాన చైనా వంటి పొరుగు దేశాలతో నిరంతరం భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ముఖ్యంగా తన వాయుసేన, క్షిపణి సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోంది. F-16 వంటి యుద్ధ విమానాలు, వివిధ రకాల బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు భారతదేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, భారతదేశానికి తన కీలకమైన నగరాలు, సైనిక స్థావరాలు, పవర్ ప్లాంట్లు వంటి వ్యూహాత్మక ప్రదేశాలను శత్రువుల వైమానిక దాడుల నుండి, ముఖ్యంగా క్షిపణి దాడుల నుండి రక్షించుకోవడం అత్యవసరం. S-400 వ్యవస్థ ఈ అవసరాన్ని సమర్థవంతంగా తీర్చగలదు. దీని సుదూర పరిధి కారణంగా, శత్రు విమానాలు లేదా క్షిపణులు సరిహద్దుకు చేరుకోకముందే వాటిని అడ్డుకునే అవకాశం భారత్కు లభిస్తుంది. పాక్ వెన్నులో వణుకు పుట్టించేలా. కేంద్రం స్కెచ్. 2018లో దాదాపు $5.43 బిలియన్ వ్యయంతో 5 S-400 ట్రయంఫ్ రెజిమెంట్లను కొనుగోలు చేయడానికి భారతదేశం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవస్థల డెలివరీ ఇప్పటికే ప్రారంభమైంది. కీలకమైన వ్యూహాత్మక స్థానాలలో వాటిని మోహరిస్తున్నారు కూడా. మే 2025 నాటికి, కొన్ని వ్యవస్థలు ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి, మరికొన్ని డెలివరీ దశలో ఉన్నాయి. ఇవి పాకిస్తాన్ చైనా సరిహద్దులలో భద్రతను గణనీయంగా పెంచుతున్నాయి. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో S-400 పాత్ర. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో S-400 వ్యవస్థ పాత్ర అత్యంత కీలకంగా మారింది. పాకిస్తాన్ తన వాయుసేనను, క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించి భారతదేశంలోని లక్ష్యాలపై దాడి చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇలాంటి దాడిని ఎదుర్కోవడంలో S-400 ఒక అభేద్యమైన గోడలా నిలుస్తుంది. వైమానిక ఆధిపత్యం. S-400 వ్యవస్థ పాకిస్తాన్ వాయుసేన, పఫ్ విమానాలను సుదూర ప్రాంతంలోనే పసిగట్టి, వాటిని కూల్చివేయగలదు. దీనివల్ల పఫ్ విమానాలు భారత గగనతలంలోకి సులభంగా ప్రవేశించడం అసాధ్యమవుతుంది. ఇది భారత వాయుసేనకు తమ కార్యకలాపాలను మరింత స్వేచ్ఛగా నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది. క్షిపణి నిరోధక సామర్థ్యం. పాకిస్తాన్ వద్ద షాహీన్, బాబర్ వంటి క్షిపణులు ఉన్నాయి. S-400 వ్యవస్థ బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోగలదు. ఇది భారత నగరాలపై లేదా కీలక సైనిక స్థావరాలపై పాకిస్తాన్ చేసే క్షిపణి దాడుల నుండి గణనీయమైన రక్షణను అందిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను S-400 వంటి వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. వ్యూహాత్మక స్థావరాల రక్షణ. భారతదేశంలోని ముఖ్యమైన సైనిక కేంద్రాలు, ఎయిర్బేస్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వ్యూహాత్మక ప్రదేశాల చుట్టూ S-400 వ్యవస్థలను మోహరించడం వల్ల వాటికి గరిష్ట భద్రత లభిస్తుంది. ఇది యుద్ధ సమయంలో శత్రువుల దాడుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.
నిరోధక శక్తి, డెటెరెన్స్ S-400 వంటి శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థ భారతదేశం వద్ద ఉండటం అనేది పాకిస్తాన్కు ఒక స్పష్టమైన హెచ్చరిక. భారతదేశంపై వైమానిక దాడి చేయడం లేదా క్షిపణులను ప్రయోగించడం అంత సులభం కాదని, దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ వ్యవస్థ తెలియజేస్తుంది. ఇది పాకిస్తాన్ను కవ్వింపు చర్యలకు పాల్పడకుండా నిరోధించే శక్తిని కలిగి ఉంటుంది. బహుళ లక్ష్య ఛేదన S-400 ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండటం వల్ల, పాకిస్తాన్ భారీ సంఖ్యలో విమానాలు లేదా క్షిపణులతో దాడి చేసినా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత్కు వీలవుతుంది. S-400 ట్రయంఫ్ వ్యవస్థ భారతదేశ రక్షణ సామర్థ్యాలలో ఒక కీలకమైన ముందడుగు. ముఖ్యంగా పాకిస్తాన్ నుండి ఎదురయ్యే వైమానిక, క్షిపణి ముప్పును ఎదుర్కోవడంలో ఇది గేమ్ చేంజర్గా పరిగణించబడుతుంది. ఇది భారతదేశానికి తన గగనతలాన్ని మరింత పటిష్టంగా రక్షించుకునే సామర్థ్యాన్ని అందించడమే కాకుండా, ఏదైనా సంఘర్షణ సమయంలో శత్రువులకు భారీ నష్టం కలిగించగలదనే భరోసాను ఇస్తుంది. S-400 కేవలం ఒక ఆయుధం కాదు, అది భారతదేశ భద్రతా ప్రతీక, శత్రువుల దాడికి వ్యతిరేకంగా భారత గగనతలంపై అభేద్యమైన కవచం. ఇది ప్రాంతీయ భద్రతా సమతుల్యాన్ని భారతదేశానికి అనుకూలంగా మారుస్తుంది. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్యాక్ట్స్: S-400 అంటే ఏమిటి? S-400 ట్రయంఫ్ అనేది రష్యా రూపొందించిన అత్యంత ఆధునిక, మొబైల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ SAM వ్యవస్థ. ఇది అంతకుముందున్న S-300 వ్యవస్థకు మరింత ఆధునీకరించిన రూపం. దీని ప్రధాన ఉద్దేశ్యం శత్రు విమానాలు, గూఢచర్య విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను వాటి లక్ష్యాలను చేరకముందే గగనతలంలోనే అడ్డుకుని నాశనం చేయడం.